నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రయా చైతన్యం. సింహాచలం ఘటనకు సంబంధించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న అక్కడికి వెళ్ళారు. ఎవరైతే ఆ ఘటనలో చనిపోయేటువంటి కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ వచ్చారు. ₹1 నష్టపరిహారం కూడా ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఎంతైతే పరిహారం ఇవ్వాలో ఆ పరిహారం అంతా కూడా మేము ఇస్తామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే ఆలయాలకు సంబంధించి ఆలయాల దగ్గర ఈ ఘటనలు జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. గతంలో సనాతన ధర్మం గురించి చాలా పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి కూటమి సర్కారు కావచ్చు, తిరుమలకు సంబంధించిన ఘటన చూసుకున్నా, ఆ తర్వాత గోశాలకు సంబంధించిన గోవులకు సంబంధించిన ఘటన చూసుకున్నా, ఇప్పుడు సింహాచలం ఘటన చూసుకున్నా, ఇవన్నీ కూడా ప్రభుత్వ తప్పిదాల వల్లే జరుగుతున్నాయి, తద్వారా ప్రాణాలు పోతున్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి సరిగా చూసుకోవట్లేదంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున దోషమెత్తు వచ్చారు. ఇక మరోవైపు లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగినటువంటి జిల్లా అధ్యక్షులకు సంబంధించిన సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు, అన్నిటికీ మీరు సిద్ధంగా ఉండండి, అరెస్టులకైనా నేను లేకపోయినా సరే రాజకీయానికి సంబంధించి వైసీపీకి సంబంధించి భవిష్యత్తు మొత్తం మీరే అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. రాజకీయాలకు సంబంధించి అలాగే సింహాచలం ఘటనకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సింహాచలం ఘటన, ఒక 7 ప్రాణాలు కోల్పోయారు. సరే, గతంలో తిరుమలకు సంబంధించి మనం చూస్తూ వచ్చాము, అక్కడ జరిగినటువంటి సంఘటనలు కావచ్చు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఆ దేవుడిని చూసి ఆనందంతోనో, ఆ భక్తితోనో, ఆ భక్తితోనో కొన్ని రోజులు మాకు దేవుడు అండగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుడి ఆలయాల దగ్గరికి వెళ్ళి, ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి. అవి కూడా ఇలాంటి ఘటనలు, అక్కడ తొక్కిసలాటలు అంటారు, ఇప్పుడు గోలకూడి చనిపోవడం అంటారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరు తప్పు అనుకోవాలి? ప్రభుత్వాన్ని తప్పు అనుకోవాలా, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళినందుకు ఆ దేవుడే మమ్మల్ని తీసుకెళ్లారనుకోవాలా? ఉట్టుకెగరలేనేమో స్వర్గానికి ఎగిరిందనో శాంతి ఉంటుంది. అలాగే మీరు ఒకటి గమనిస్తే 11 నెలలు అయింది, రేపు నెక్స్ట్ మంత్కి సంవత్సరం. ఒక 10 అడుగులు గోడ కట్టలేకపోతారు, 60 అడుగులు నిడివి 10 అడుగులు ఎత్తున్నావు. గోడ కట్టలేనాడు ఏకంగా అమరావతి కడతాడంటే, గతంలో అమరావతిలో బిల్డింగ్లు కట్టినవని లీకులు వాళ్ళకాడు. ఇది వీళ్ళ గురించి మాట్లాడవలసిన విషయం. అంచేత వీళ్ళకి ఏ అవగాహన ఉంది, ఏం చేద్దాం అనుకుంటారు అన్నది లేకుండా మీకు మళ్ళీ చిన్న విషయం చెప్తాను. దీపావళి ముసురు, దసరా ముసురు, ఉగాది పండగ ముందు జల్లు, అలాగే సింహాద్రప్పన చంద్రోత్సవం దగ్గర వర్షం పడ్డం, ఇది చరిత్ర. మీకు అర్థమవుతుందా? ఈ వెనకాల ఒక ఐరన్ లెగ్ ఎవడో ఉన్నాడు, దైద్యం ఏదో ఉంది వెనకాతల. ఈ దైద్యాన్ని ఎలా వదిలించుకుంటే అంత బెటర్ ఫస్ట్ ఈ గవర్నమెంట్. పైపచ్చి ఈ ఆనం రామనాయుడు అన్నోడికి దేవాదాయ శాఖ మంత్రి ఇస్తే ఆయన ఏడు చేస్తుండో జర కనుక్కోండి ఒకసారి. ఈ పనికార పథకంలాగా బీఆర్ నాయుడుకేమో అక్కడ చైర్మన్ ఇచ్చారు. తలా తోకాలని సొంత పెత్తనాలు ఎలగబెట్టి ఆ టికెట్లకు పైనేమో కిందనేమో అంటే తొక్కేసారి చచ్చిపోయారు. అక్కడ గోశాలని తీసుకెళ్ళి సస్పెండ్ చేశారు బాధ్యత వహించలేదని. ఆ గోశాలలో గోవులు చచ్చిపోయాయి. తర్వాత ఈ సింహాద్రప్పంత వీళ్ళకి ఎంత బాధ్యత లేదంటే, నేను జగన్మోహన్ రెడ్డి అడిగి వెళ్ళి మాట్లాడేదాకా అనిత ఏం మాడుతుందండి, హోంమంత్రి అంటే రాష్ట్రం అంతా ఒక హోమ్ కింద ట్రీట్ చేస్తూ హోంమంత్రి ఇస్తారు. ఓ తల్లిలాడిది ఆవిడ బాధ్యత ఏంటంటే కాంట్రాక్టర్ అవడనా? అరే 3 రోజుల్లో 10 అడుగులు గోడ కట్టేస్తారా? తిరుపతి గోడ ఎలా కడతారు చూసారు కదా, కొండల నుంచి స్లైడింగ్ లైన్కి గత ప్రభుత్వాలు అన్నీ కట్టుకొని వస్తూనే ఉంటారు కదా రోజు. అక్కడ ఇలా కట్టింగ్ టైప్లో కట్టెళ్తారు, ఏం గోడ కట్టేస్తారు పైనుంచి కింద దాకా. ఓ పిల్లరు, ఓ 2 పిల్లర్ల మధ్యలో గోడ కట్టడం, ఇలాంటి బేసిక్స్ కూడా తెలియవా? ఎద్దినిందంటే దూర కట్టేస్తారా? పైపచ్చు వీళ్ళకి వ్యాసం అలవాటు అయిపోయింది. ఏదైనా ఫస్ట్ వీళ్ళు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతారంటే, ఒక ఇష్యూ ఉందనుకోండి, ఇష్యూని అడ్రస్ చేయండి రా బాబు అంటే ఇష్యూని అడ్రస్ చేయడం మానేసి ఏదైనా జగన్మోహన్ రెడ్డి పక్కన తోసేయడమే కార్యక్రమం మొదలెట్టుకుంటున్నారు. 2 రోజులు బట్టి వాడు పర్యవేక్షణ చేస్తుందంట. ఈ పిల్లికి ఎలక సాక్షులు పవన్ కళ్యాణ్ గతంలో ఊరికే ఆడిపోస్తున్నాడు కదా ఎంతమ్మని, ఇప్పుడు అట్ట మెచ్చేసుకుంటుండు. ఎందుకు? సరైన టైంలో కోతి పిల్లాట. ఇప్పుడు నిన్న ట్వీట్ ఇచ్చాడు సార్ మనోడు ప్యానల్కి దిగించి, చూడండి సరే. అందరూ 2 జన సైనికులు చచ్చిపోయారట, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని చెప్తాడు. రాగద్వేషాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ హోదా మంత్రి వాళ్ళ రాష్ట్ర మొత్తం అంతటిని సమపాలలో చూడాల్సిన బాధ్యత ఉండి ఏం ట్వీట్ అండి అంటే, ప్రాంతీయ పార్టీకి ఉప ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళ స్థాయి అలాగే ఉంటుందని తెలుసుకోండి ప్రజలు. ఇప్పుడు గోడ పడిపోయింది, వర్షం పడుతుంది అన్నది ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్. నేను వర్షం పడుతుంది సార్, ఫస్ట్ షర్ట్ గుండీలు 2 పెట్టి అడ్డుకుని నీరెస్ట్ ఎక్కడ మనకు నీళ్ళు తడవకుండా పరిగెట్టమా? మన వెనకాతలోడు అక్కడికి వెళ్ళాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళిన ఇంకో దగ్గర ఎత్తుక్కుంటాను, ఇంకో లాంగ్ డిస్టెన్స్కి వెళ్తాడు. అట్లేముంటుంది కదా. అంటే ఇలా జనాలు పరిగెట్టడం సర్వసాధారణం. చిన్నప్పుడు మనకు అమ్మ నాన్న లేట్ చెప్తారు, మరి నీళ్ళు ఉన్నారా పరిగెట్టినప్పుడు చూడు జాగ్రత్త,
ఎవరైనా కామన్గా చెప్తా కదా. ఉంటారు. ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు నీళ్ళు త్వరగా పడిపోయినప్పుడు వెనకాల మీద పడడం ఇలాంటి సాధారణమే కదా. సో దీనికి నాకు సింహాచలం గురించి నేను కూడా చదువుకుంది అక్కడే, నాకు మొత్తం విజయనగరం వైజాగ్ మీద పూర్తి అవగాహన ఉంది. ఈ స్వామి వారిది చందనోత్సవం ఎవరిదాకా, ఎందుకంటే పాప ఆయన గుండు కొట్టించుకుని ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేని ఉన్న వ్యక్తి కూడా 2-3 నెలలు బట్టి అక్షయ తృతీయ మీద ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే చూసారు కదా స్వామి వారిది. ఆ లలిత జ్యువెలర్స్ అయినా మనం మర్చిపోయిన ఆయన జ్ఞాపకం చేస్తాను కదా ప్రతిసారి. ఆయన చూసిన అడ్వర్టైజ్మెంట్ అనేది 2 నెలల ముందు 3 నెలల ముందు ప్రికాషన్స్ కావాలి కదా. అక్కడ 4 రోజుల్లో గోడ కడతారా కట్టి మాచెట బ్రహ్మాండంగా పర్యవేక్షిస్తుంది కదా అంతమ్మ. ఆ గోడ పక్కన ఎందుకు లైన్ వేసారు, తీసేయండి ఇటు పక్క వేయాలని చెప్పింది ఆవిడ. అదే ఆ మాట చెప్తే పోనా. ఇంకా ఎందుకు నిన్న స్వామివారికి తొలి పూజలు గజపతి వంశం నుంచి అశోక్ రజగిరిలు చేశారు కూడా. కనీసం వెళ్ళి చూడరండి, చచ్చిపోయారట చూడచ్చు వెళ్ళిపోతారా. వీళ్ళ బాధ్యత చూడండి అసలు. ఈవిడేమో జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికి కాంట్రాక్టర్లు అవడట. ఏంది కాంట్రాక్ట్లు అవడం, పార్టీ కండువేషన్ నేను వైఎస్ఆర్సీపీ నీ తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో మీరు నాకు కాంట్రాక్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఆడ మా అయితే కమిషన్ల కోసం చేస్తారు పని. వాళ్ళని అసలు కదా అసలు వాళ్ళు ఎవరు, ఆడికి కులాలు మతాలు రాజకీయాలు అంటగట్టాడు, పార్టీలు అంటగట్టి మాకెందుకు ఈ పంచాయతీ. భగవంతుడి దర్శనంకి మనం చేసుకున్న తప్పు రైటో స్వామి అని దండం పెట్టుకునే దగ్గరికి వెళ్తే వీళ్ళు పగబట్టి దేవుడి దగ్గరికి పంపించడానికి ప్రణాళికలు వేసుకుంటుంటే ఏటన్నారు సార్ వీళ్ళని. ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో ఎక్కడైనా మీకు రెస్పాన్సిబిలిటీ కనబడుతుందా? గతంలో పుష్కరాలు అప్పుడు మాణిక్యాలరావు గారు 2 పాపం దివంగతుడైన మహానుభావుడు, అప్పుడు కూడా ఇదే దైద్యం కదా జరిగినప్పుడు. ఆయన ఈవెన్ ఆయన కనీసం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అదే ఈయన ఎక్కడ ఉంటాడండి ఇప్పుడు? ఈయన ఆర్థిక శాఖలు అలాంటి వేటి ఇవ్వలేదని అలక. సరే ఏదైనా సరే ఇప్పుడు రాజకీయాలు కాదు, ఇప్పుడు ఈ సనాతన ప్రాణాలు పోతున్నప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు. సరే రాజకీయాలు మాట్లాడడం సార్. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు కదా, లడ్డూలు ఇది అయిపోయిందని కానీ మెట్ల కింద నుంచి పైదాకా కడిగేసి నానా ఇబ్బందులు పడ్డాడు కదా ఆయన. ఎంత ప్రాణాలు జరుగుతున్నప్పుడు మనోడు అహంకార పూరితతో సారీ చెప్పమంటే కూడా సారీ చెప్పట్లేదు. ఇవాళ సారీ బాధ్యత ఏది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన డిమాండ్ కనీసం అక్కడ పర్యవేక్షణకి వేసినటువంటి మంత్రులు కమిటీ అన్న క్షమాపణ చెప్పాలని కోరాలి కదా. చెప్పాలి కదా, కనీసం ఈయన ఫస్ట్ ప్రొయాక్టివ్గా చెప్పాలి కదా. అంటే నాట్ దట్ ఎక్స్పెక్టింగ్ సారీ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. అంటే ఎందుకంటే బాధ్యత తీసుకుంటుంది, పరిపక్వత్వం కావాలా, పరిపూర్ణం కావాలా. పరిపక్వత లేకుండా ఇద్దరు ట్వీట్ల గురించి మాట్లాడు 7 ప్రాణాలు పోతే 2 జన సైనికులని అభివర్ణించడం ఎంతవరకు సమంజసం? దీనికైనా ప్రజాస్వామ్యంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీరు ఖచ్చితంగా పరిరక్షించుకుంటారని అర్థం అవ్వట్లేదు. దాంట్లో తేడతలం అవుతుంది కదా. అంటే అక్కడ కూడా వివక్ష, రాగద్వేషాలకు అతీతంగా అన్న ప్రమాణ స్వీకారానికి బాధ్యత ఏది? దానికి సరే అది అంటే ఒక హోదాగా ఉన్నప్పుడు, ఒక ప్రజాబద్ధంగా ఉన్నటువంటి నేతగా ఉన్నప్పుడు ఆయన ప్రతిదాన్ని రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. అక్కడ కూడా 7 ప్రాణాలు పోయినందుకు చింతిస్తున్నాం, అందులో మా వాళ్ళు కూడా ఉన్నందుకు ఇంకా బాధ ఉందంటే ఎవరు బాధపడడం, బికాస్ ఈ షోన్ కన్సర్న్ ఫర్ ఎంటైర్ 7 deaths. బట్ వాట్ ఇస్ దిస్? కానీ ఎందుకు ప్రసాద్ గారు సరే ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం అంటారా లేదంటే ఎవరు తప్పిదం అంటారా? సార్ ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజల్ని మాన ప్రాణ రక్షణ కల్పించవలసిన ప్రాథమిక కర్తవ్యం వాళ్ళదే. ఎందుకు సార్ చలువు పందిలు వేస్తారు ఎండ ఎక్కువ ఉంటుందనో, లేకపోతే కింద నీళ్ళు వేసి ఎండ కాళ్ళు కాకూడదనో ఓ తెల్ల పెయింట్ వేస్తారు. అది ఎందుకు వేస్తారు? ఎవడో మనం ఏమైనా బతిమాలుకున్నాం వెళ్ళి? లేదు కదా, చూడాలి వాళ్ళ రెస్పాన్స్ ప్రాథమికమే కదా సార్. ఎందుకంటే చందనోత్సవంకి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎలా తరలి వస్తారో తెలుసు. స్వామివారి ఏకైక దర్శనం రోజు అండి అది, సింహద్రప్పని దర్శనం ఆ రోజు. ఎందుకంటే మిగిలిన అన్ని రోజులు చందనంతో కప్పబడి ఉంటాడు ఆ మహానుభావుడు, ఆ దేవదేవుడు. సో అలాంటి దగ్గర వాళ్ళు ప్రాక్టివ్నెస్ ఫిజికల్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో తెలిసి కూడా టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్కే కదా, గత అనుభవాలే కదా. అంతకుముందు జరిగినాయి కదా, తిరుమలకు సంబంధించి చూసాము, మిగతా ఇష్యూస్. ఈ సింహాచలంలో ఇప్పటిదాకా చందనోత్సవం జరగలేదా? చందనోత్సవంకి వర్షం పడుతుందని కూడా తెలిసి ప్రికాషన్స్ ఏమి కదా ప్రశ్న. ఆ రోజు ఈ రోజు దాకా మనకి వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరగలేదా? దానికి విభిన్నంగా జరిగినప్పుడే కదా ఈ ఉపద్రవాలు వస్తున్నాయి. అప్పుడు బాధ్యత ఏది? ఎవడవాడ మీద తోసేసి కాలక్షేపాలు చేసుకోవడమే. తోసేయడం ఎందుకు తోసేయాల్సిన అవసరం కదండి. ఒకసారి సారీ చెప్పమంటే కదండి, ఒకసారి సారీ చెప్పమంటే ఒకడేమో మాకేటి సంబంధం అని మాట్లాడతారు, ఇంకోటి ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన చేశాడు అంటారు. మరి దీనికి ఎన్డీఏ కూటమండం ఎందుకు? సమస్త బాధ్యత మాదే అనుకుని రాగద్వేషాలకు అతీతమని ప్రమాణం చేయడం ఎందుకు? రాజ్యాంగం దేనికి? అంటే చెప్పండి, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాంటివేవో మీరు గతంలో ఆయన ఆడిపోసుకుంటూ రాజారెడ్డి రాజ్యాంగం అన్నట్టు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వెళ్ళిపోతారని ఒప్పుకోండి. ఇంకెందుకు? ఇంకా కాంట్రాడిక్షన్ ఉంటుంది కదా, హ్యాండ్స్ ఫోర్త్. మాకు ఇంకా ఇవేమీ పట్టవు అన్నట్టు మాట్లాడుతున్నారంటారా? అదే కదా ప్రతి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే గత కాంట్రాక్టర్, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి, ఇది ఆవ్యాసం. ఇది చూసుకోండి ఫస్ట్. ఇది తూర్చనగానే నెక్స్ట్ ఆల్టర్నేటివ్.
పవన్ కళ్యాణ్ గారితో ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో కింద నుంచి మెట్లు పైకి కడిగించడం, సనాతన ధర్మం అని ఎర్రబట్టలు వేయించడం, కర్రక జెండా బ్యాచ్కి అందరూ అన్నీ మూసుకొని కూర్చోడం, ఈ గరుడు పోవడం, సాల్వే బ్యాచ్ల మేధావి వర్గం అంతా ఎక్కడ సచ్చారో కనుక్కోండి ఒకసారి. ఎందుకు హిందూ సంఘాలు ఒక్కటిలో కూడా ఎందుకు విశ్వ హిందూ పరిస్థితి ఏది? హిందూ సంఘాలు లేరి, హిందూ సంఘాలు వాళ్ళకి నాకు తెలిసి ఏమన్నా కండువలు వేసినట్టుకున్నారు సార్. అంటే లడ్డు విషయం వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతూ వచ్చారు కదా, ఖండం చేస్తూ వచ్చారు. అంతకుముందు గతంలో లేని విషయాన్ని ఖండం చేస్తారు. రామతీర్థంకి సంబంధించి అక్కడ స్వామివారి తల నరికేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు, అలాగే రథానికి సంబంధించి రథాన్ని తగలబెట్టారని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా అందరూ బయటకు వచ్చి ఖండిస్తూ వచ్చారు. ఎందుకంటే హిందువులకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మకంగా ప్రధానంగా చూసేటువంటి అంశాలకు సంబంధించి జరిగింది. సో ఇప్పుడు కూడా హిందూ ఆలయాలకు సంబంధించి కదా ఘటనలు జరిగినాయి. ఏదో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అవ్వని దానికైతే అవ్వని పెళ్ళికి బాధ్యాలు కొడతారు, అయ్యుతున్న పెళ్ళికి మాత్రం కనీసం వెళ్ళి అక్షంతలేరు. ఇది గమనించిన ప్రజలు. అంటే వాళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండా ఇస్ వెరీ క్లియర్. వాళ్ళు ఒక ఫ్యాబ్రికేటెడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి అది ప్రజల్లో చర్చనీయాంశాలు చేస్తున్నారు. కానీ నిజమైన సిచ్యువేషన్స్ జరిగినప్పుడు బాధ్యత ఇది. గతం నుంచి చూసుకోండి, పుష్కరాల నుంచి కూడా వాళ్ళ డైలాగ్ డెలివరీస్, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు గమనించండి, వీళ్ళలో బాధ్యత లేదు. ఇది మనం గ్రహించట్లే. ఏ మానవ ప్రాణ రక్షణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందనుకున్న ఫాల్స్ ఇల్యూజన్లో ప్రజల్ని ఉంచుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు అడగొచ్చు ఏంటండి ఇదేమైనా చంద్రబాబు గారు ఇంటెన్షనల్గా చేయించారా? ఎవరు ఇంటెన్షనల్ కాదండి, మన నీళ్లు ఉంటాయి మనం పరిగెట్టుకెళ్తే పడిపోతాం అని అమ్మ నాన్న మనకు తెలియదని చెప్తారా, లేకపోతే బాధ్యత విస్మరించకూడదని చెప్తారా? బాధ్యతలు విస్మరించినప్పుడే వేడి నీళ్ళు చేయి పెడితే కాలుతాయి, మనకు తెలియదు వేడి నీళ్ళు ఉంటే చేయి కాలుతుందని. అక్కడి నుంచి మనకి స్పూన్ ఫీడింగ్ జరిగితేనే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విల్ లెర్న్ థింగ్స్ బై ఎక్స్పీరియన్స్. ఇది ఎప్పుడైతే జరగట్లేదో దీని మీద మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. అంటే మీరు ప్రతి ఇష్యూని ఒక్కొక్క యాడ్ స్టిక్తో కొలుస్తున్నారు వాళ్ళు. ఇది తప్పు కదా. ఇప్పుడు ఇదే తొక్కిసలాట జరిగినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంత బాధ్యత వహిస్తూ అందరితో సారీలు చెప్పేస్తూ బాధ్యత దగ్గర ఇక్కడ బాధ్యత విస్మరిస్తే అవి ప్రాణాలు ఇవి ప్రాణాలే కదా. అది కూడా భక్తులే కదా, ఏదైనా దేవదేవుడే కదా. అక్కడ తిరుమలలో జరిగిన దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు దీనికి కూడా తీసుకొని ఉండి మాట్లాడితే బాగుండేదని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎక్స్పెక్టేషన్స్ కాదు సార్, ఇట్ ఈస్ దేర్ ప్రైమరీ కర్టసీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అందులో కూడా మళ్ళీ ఆ స్ట్రీట్తో వివక్ష. కూటమిలో ఒక గౌరవ పార్లమెంటేరియన్, గౌరవ కేంద్ర మంత్రి, గౌరవ ఆర్థిక మంత్రి, గౌరవ ఎమ్మెల్యే, ఈవెన్ మాన్సస్ ట్రస్ట్ అధినేత, ఇవాళ సింహాచలం భూములు సింహాచలం ధర్మకర్త, అక్కడ ప్రాణాలు పోతే బాధ్యత ఏదండి వాళ్ళది? మంత్రుల కమిటీ అన్నారు, బాధ్యత ఏది? ఆ కమిటీదే కదా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళే కదా చూస్తుంది దానికి సంబంధించి అరేంజ్మెంట్స్. దీనికి నాకు అర్థం కాని ఏంటంటే దేవాదాయ శాఖ మంత్రి మెయిన్ రిప్రజెంటేటివ్ అన్నిటి విషయాలకు సంబంధించి, ప్రధానంగా ఆలయాలకు కమిటీలో ఉన్నాడే చెప్పండి నాకు. ఆయనకు సంబంధించిన కమిటీలో ఉన్నాడా లేదా? అట్లీస్ట్ ఆ దరిద్రం కూడా చెప్పేస్తే ప్రజలకి ఏమో కమిటీని ఏం ప్రకటించారో ఏమో తెలియదు. రైట్, చూద్దాం సార్ దీనికి సంబంధించి. సరే, ఇంకొకటి అంశం సార్, ప్రధానమైన అంశము, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతో సమావేశమయ్యారు. సో ఈ యొక్క సమావేశంలో ఆయన కొన్ని క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇస్తూ వచ్చారు. ఇక పార్టీకి జిల్లాలకి మీరే బాసులు, పార్టీలకు కూడా మీరే బాసులు, రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు, అరెస్టులు అంటారా మిగతా అంశాలు అంటారా, అన్నిటికీ సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే దీన్ని బట్టి ఇండికేషన్స్ బట్టి చూస్తుంటే ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుకు కూడా సిద్ధంగా ఉన్నారా? ఏమైనా అరెస్టులు చేసినా కూడా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అని ఆ బాధ్యతను తీసుకునేటట్టు ఒక ఇండికేషన్స్ ఇచ్చారా? అరెస్ట్ అన్న దాంట్లో కన్నా ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణం బ్రహ్మాండంగా చేసుకుంటాడు సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూస్తే గెలిచిన వెంటనే 3 ఏళ్ళ పాటు ఎవడు ట్యాక్స్ రేట్ వేసేసిన ఎవరు లేరు. ఏదైనా ఒక ఇష్యూ పార్టీ అధిష్టానం నుంచి కాల్ ఇచ్చిన ఒక ట్రాక్ సీట్లతో బన్నీలతో 4 సెల్ఫీలు తీసుకోవడం తప్ప మనం ఎప్పుడు ఒక అపోజిషన్ పార్టీ ఇంత ఫ్రంట్ ఎండ్లో లీడ్ చేసింది కనపడలే. బట్ ఇక్కడ ఆద్యంతం స్పాన్ ఆఫ్ నో టైంలోనే విద్యుత్ ఛార్జీల మీద కానీ, రైతుల సమస్యల మీద కానీ, మిర్చి యార్డ్ రైతులు కానీ, లా అండ్ ఆర్డర్లో ఢిల్లీ వేదికగా కానీ దే హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ బొంబార్డింగ్ అగెన్స్ట్ గవర్నమెంట్. ప్రెషర్ పెడుతూనే ఉన్నారు. ఈ ప్రెషర్ అనే కంటిన్యూషన్లో మీరు రాజ్యంతో గమనిస్తే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు చేస్తుంది ఏంటంటే, పార్టీ గతంలో రిషిగాడు ఈ ఐపాక్ ఈ చెత్త దరిద్రం వదిలించుకొని మళ్ళీ కార్యకర్తలు, నాయకులు, అధినాయకుడు సమన్వయాన్ని జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా, గ్రామ స్థాయి వారీగా, మండల స్థాయిలోనూ పార్టీ పునర్నిర్మాణం జరిపించుకుంటూ వస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ని ఫేస్ చేయాలంటే ఆబ్వియస్లీ ఈ ప్రభుత్వం ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదో చిన్న శతక పెద్దానికి ఇబ్బందులు పెడుతున్నాను. ఇప్పుడు అధినాయకుడుగా నన్ను జైల్లో పెట్టినా నేను భయం పడను, డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన జీవిత ఖైదీలు ఇవ్వరు కదా, పాత కేసులకే దిక్కు దివ్వడం లేదు ఇప్పటికి. ఏదైనా అందులో
ఫస్ట్ చేస్తున్న పని ఏంటంటే ఒక అభాండం మోపి ఈ తపేలా ఛానల్ త్రూగా ఓదరగొట్టి దాంట్లోంచి ప్రజలు నమ్మేలా నానాపులి కథ రచించారు. నానాపులి కథకి ప్రతి దగ్గర వెలిడిటీ ఎక్స్పైరిటీ కనబడుతున్నాయి. లెక్కర్ స్కామ్ అని గోలెట్టారు, ఈ కాదంబరి నత్వాన్ని తెచ్చారు మన నెత్తికి. ఇటు తీపి పడితే పెన్నాలను కాలక్షేపం చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఇంట్రాగేషన్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. గౌరవ న్యాయస్థానం పరిగణలో తీసుకునే అంశాలు వేరేగా ఉంటాయి కదా. ఆ పరిగణలో తీసుకునే అంశాల దగ్గర ప్రతి దగ్గర డొల్లతనం బయటపడుతుంది. సో వ్యవస్థతో మేనేజ్మెంట్ షో వెసెస్ వ్యవస్థ నిలబడితే ఎలా ఉంటుందో ప్రతి నిమిషం తెలుస్తూనే ఉంది. అసెంబ్లీ వేదికలుగా కానీ గౌరవ న్యాయస్థానాల వేదికగా కానీ ఏం జరుగుతుందో గమనించమనండి. సో దీని సర్కమ్స్టాన్సెస్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పార్టీ నిర్మాణం మళ్ళీ రీఛార్జ్ అయ్యి రీబౌన్స్ అయ్యి బయటకు వచ్చే దగ్గర దాన్ని పక్కదారి పట్టించడానికి ఏంటి, ఒకరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా? అరెస్ట్ ఏమైనా కొత్త, అతనికి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడే పార్టీ పునర్వైభవం సంతరించుకుంది. హైయెస్ట్ 67 సీట్లతో స్ట్రాంగెస్ట్ అపోజిషన్. ఒకసారి రూలింగ్ గవర్నమెంట్ 11 వచ్చినప్పుడు హౌ దే బౌన్స్ బ్యాక్ అన్న దగ్గర ఈ 23 వచ్చినప్పుడు హౌ తెలుగుదేశం హౌస్ బౌన్స్ బ్యాక్ అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా పార్టీ ఉండదు కదా. అందరూ పవన్ కళ్యాణ్ లాగా ఉండరు కదా. పారాసైట్లో మీ వల్ల నేను, నా వల్ల మీరు, నేను ఎలాగో బతకడానికి నాకు ఒక ఆధారం చూపించండి అనుకునే మనస్తత్వం అందరికీ ఉండదు కదా. ఇండివిజువల్గా 40% ఓటు బ్యాంక్ ఉన్న రెండు పార్టీలు హౌ దే బౌన్స్ బ్యాక్ అన్నది చూడండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగుదేశం యాజ్ వెల్ యాజ్ వైఎస్ఆర్సీపీ ఆల్సో. ఒరిజినల్ 40% ఎన్హాన్స్ చేసుకోవడానికి అన్ని అస్త్రాలని సంధించుకోగలిగింది తెలుగుదేశం, ఇంక్లూడింగ్ జనసేన. బయట ఉంటే మీకు 6-5% తప్ప దిక్కుదేమో లేదు. ఇటు తగలడండి నన్ను పిలవడం. 0.83% అంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు మా నెత్తికెత్తుకున్న పాపానికి ఆడ ఏదో అరావడి చేస్తాడు. ఓ డీజీపీని ఎత్తేస్తాడు, చీఫ్ సెక్రటరీని ఎత్తేస్తాడు. ఆ సహకారాలు ఉంటాయి కాబట్టి ఇటు తగలడండి అన్నదానికి 164 వచ్చి కనబడుతున్నాయి కదా. ఇక్కడ కూడా ఆయనకు కూడా ఓట్ బ్యాంక్ ఉంది, ఆయనకు కూడా 40%. అలా ఉన్నప్పుడు 40% ఉన్నప్పుడు ఆయుధాలు వాళ్ళలా వాడినప్పుడు వేరే ఆయుధాలు తయారు చేసుకోవడానికి 4 ఏళ్ళ టైం ఉంటుంది. డెఫినెట్గా కొత్త ఆప్షన్ లేదు. ముగ్గురిని విడివిడిగా వచ్చేస్తే ఏమవుతుందో తెలుసు, వాళ్ళకే భయం. వీళ్ళకన్నా ముందు భయం ఆ 10 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ కన్నా. నాతో కాదు బాబు అని దండం పెట్టేసి నాకేం కాదని చెప్తాడు కదా ఆయన పవన్ కళ్యాణ్. నాతో కాదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు. 6% ఉన్న పవన్ కళ్యాణ్తో నేటి కాదన్నప్పుడు 0.83%గా డిలీట్ చేస్తారు బీజేపీ వాళ్ళు. మళ్ళీ 40% తెలుగుదేశం పట్ల పారాచూట్లు వేసుకుని గంతలు. దాని బదులు ముందు నుంచే పంచేంద్రియాలు మోసుకుని మమ అనుకుని అలా చూడండి. మంచు విష్ణు గారి సినిమా ఒకటి ఉంటుంది, అందులో మంత్రాలు రాకపోయినా లాస్ట్కి మమ అనుకుని పారిపోతుంటుంది చూడండి. అలా వీళ్ళు కూడా మమ అనుకుని పోవడమే కదా. సో ఏదైనా సరే ఆయన ఈసారి గతంలో చేసిన తప్పులు చేయకుండా క్లియర్ కట్ ఇండికేషన్. తప్పులు కాదు, గతంలో ఋషి ఐపాక్ ఆ 2 తేదాన్ని కెబుక్కని కాలుతో తిన్నాడు కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ కళ్ళ ముందు కనబడుతుంది. ఏంటది, కార్యకర్తలు వివక్షకు గురవుతున్నారు, నాయకుడు దిక్కుదేవాలు లేకుండా ఉన్నాడు. వీటిలన్నింటినీ స్ట్రైట్ లైన్ చేస్తే ఆయన పని సులువా కష్టమా? మెయిన్ అదే కదా, కార్యకర్తకి నాయకుడికి మధ్య ఏదైతే అటాచ్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా గ్రౌండ్ బాండేజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఆ బాండేజ్ ఏమవుతుంది, చైన్ సిస్టమ్, ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఎకో సిస్టమ్ డెవలప్ అయితే ఎవరెవరు? లోకేష్ గారి పాదయాత్రతో కూడా నేనున్నానన్న భరోసా కదా ప్రతిదానికి కార్యకర్తలకు ఇచ్చారు కదా ఎంతో కొంత. అదే పని ఇప్పుడు కూడా జరుగుతుంది. సో ఆ వేలో జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి యాడ్ ఆన్స్ అవుతా ఉంటాయి. గ్యారంటీ. ఓ 4 అబద్ధాలు చెప్పడం రావాలి వీళ్ళతో పాటు, అది ఒక్కటి వస్తే సరిపోతుంది. రైతు రుణమాఫీ అంటే పెన్షన్ 5,000 ఇస్తానని అలాంటివన్నీ అబద్ధాలు చెప్పడం వస్తే ఇంకా పని సులువు చెప్పిందా ప్రసాద్? మీకు డౌటా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా మేము అమలు చేస్తామని చెప్తున్నారు కదా. అయినప్పుడు చూద్దాంలేండి. సరే ఇప్పుడంటే ఏడాది పూర్తి అయిపోయింది. ఏడాది పూర్తయిందనే విషయం ఇంకోసారి అండర్లైన్ చేయండి. పూర్తయింది, ఇంకో 4 years, ఇంకో 3 ఏళ్ళు గడపాలి. నెక్స్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే లాస్ట్ 3 months మళ్ళీ వస్తాయి. పసుపు కుంకుమ, నిరుద్యోగ వృత్తి ఇలాంటివన్నీ మనం గతంలో చూసాం కదా 19 దాకా. సో అదే పునరావృతం అవుతుంది. దానికి మేము అందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. సో రాదని చెప్పేసి జనాలు చెప్పేస్తున్నారు ముందుగానే, మీరు హోప్స్ పెట్టుకోవద్దని. లాస్ట్ 6 months వస్తాయి. లాస్ట్ 6 months టైంలో వీళ్ళు చెప్పినవన్నీ ఎగ్జిక్యూషన్స్కి నోచుకుంటాయి ఆ రోజు ఎలక్షన్స్ ముందు. సో అప్పటిదాకా ఓపిక పట్టండి. మీరు మొదట్లో నుంచి వస్తే కుదరదు. టైం వచ్చినప్పుడు ఆ టైము. ఓకే. సరే సార్, ఇంకొకటి కీలక విషయము, కులగణనకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మేము కూడా కులగణన చేస్తామని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ చేసింది, దాన్ని సక్సెస్ఫుల్గా చేసామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా కూడా చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో నేను ఎట్టకేలకు క్యాబినెట్ మీటింగ్లో కులగణన చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు ఏం చెప్తారు? మీ జేబులో డబ్బులు ఉన్నాయి సార్, ఓ 10,000 ఉన్నాయి అనుకోండి, ఎంత ఉన్నాయని అడుగుతారు. నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? 10,000 ఉన్నాయని చెప్తారు. డినామినేషన్ ఎంత ఉందని ఎవడని అడుగుతాడు ఈరోజు దాకా? లేదు. అదే కదా. 2011లో జనాభా గణన జరిగింది. 1930 అనుకుంటాను కులగణన జరిగింది, అంటే స్వతంత్రం రాకమునిపై. ఈరోజు దాకా కులగణన జరిగినా జరగకపోయినా 2025లో ఉన్నాం మనం, ఏదైనా ఆగిందే చెప్పండి?
లేదు. వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లో అప్లిఫ్మెంట్ ఏమైందో ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా? వాళ్ళు చెప్పి 3 ఉంటాయి. నేను ఒక అంచనా ప్రకారం చెప్తున్నా, దగ్గర 65% పైచీలకు బీసీ సామాజిక వర్గం ఉంటుంది. దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? బీసీ ప్రధానమంత్రి 56 ఇంచుల ఛాతీ. ఆర్ కృష్ణయ్య గారికి బీజేపీ మడత పెట్టేసి మళ్ళీ బీజేపీ ఎంపీ చేసింది. నెక్స్ట్ లక్ష్మణ్ గారికి జాతీయ అధ్యక్షుడు ఇచ్చారు, రాజ్యసభ ఎంపీ కూడా ఇచ్చారు. గమనించారా? ఇది వాళ్ళు ఇచ్చే సమాధానం. మీకు అర్థమవుతుంది? 2011లో జనగణన జరిగింది. ఎంతమంది అండి అని అడిగితే 119 కోట్ల జనాభా అని చెప్తున్నాం. అవునా కదా? ఇప్పుడు ఎవరినైనా అడగండి, చైనా జనాభా దాటిపోయింది, అవును, ఇండియా దాటిపోయింది, 155 ఉన్నారట, 160 ఉన్నారట, 149 కోట్లు ఉన్నారట. ఈ 3 వినపడుతున్నాయి. కానీ మనకు ఒరిజినల్ జనాభా 119. ఏ రోజైనా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆర్థిక మంత్రి రాష్ట్రం కానీ కేంద్రం కానీ నిలబడి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం 155 కోట్ల ప్రజలకి, 139 కోట్ల ప్రజలు, 149 కోట్ల ప్రజలు అని ఏమని చెప్పారా? నెంబర్ ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. కానీ 2011 జనాభా ప్రకారమే బడ్జెట్లు ఉంటాయి, జాగ్రత్త చూసుకోండి. అవును, ఏదైనా జనాభా ప్రాతిపదిక. కానీ మనందరికీ చెప్పి పెట్టకదేటి ఈవీఎం మిషన్ ఇది కదా. యాక్చువల్గా ఉన్నది 119 కోట్ల నుంచి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఒక లెక్క ప్రకారం 149 కోట్లు అందాం. అంటే దగ్గర 32 కోట్ల మంది ఉన్నట్టే కదా, పెరిగారు. 30 కోట్లు పెరిగారు, 150 వేసుకుందాం. 119 అంటే 31, 33 రాష్ట్రాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ కేంద్ర ప్రాంతాలు. అగ్రిగేట్ని కోట్ వేసుకోండి ఒక్కొక్క రాష్ట్రానికి. ఇదే కదా ఎలక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళు. మీకు మళ్ళీ ఆధార్ కార్డు 18 ఏళ్ళు రాగానే ఆధార్ కార్డు అండ్ ఓటర్ ఐడి కార్డు హక్కు వచ్చేసింది మీకు రాజ్యాంగం పరంగా. దీన్ని ఎవడు ఆపగలుగుతున్నాడు? ఈవెన్ ఆధార్ కార్డ్ డేటా తీసుకున్నా కూడా అర్థమైపోద్ది కదా. కానీ ఇక్కడ మీకు ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ చెప్తాను మీకు. మా కేసీఆర్ గారు సకల జనుల సర్వే అని ఒక రోజులో మొత్తం నీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నీ దివసం ఉందా, నా వల్లకాడ ఉందా, నా వచన పర్వతం ఉందా, నీ గొలవ ఏంటి, నీ మతం ఏంటి, మొత్తం ఎంత ఉందో లెక్క ఉంది. కానీ ఈ రోజైనా కేసీఆర్ బయటకు వచ్చో లేకపోతే ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఉన్న సకల జనుల సర్వే ప్రకారం ఎంత జనాభా నేరు అని చెప్పారు. అది జస్ట్ ప్రాతిపదికన కోసం తీసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజెంట్ చేయడానికి అదే ఎందుకు చేయరు? ఇప్పుడు కులగణన చేశారు. కులగణన ప్రకారం చేస్తే ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, అన్నీ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి కదా. మరి తెలిసినప్పుడు ఆ లెక్కెడితేనండి ఎప్పుడో రామారావు గారు 6 కోట్ల ఆంధ్ర ప్రజల దగ్గర తెలంగాణలో 6 కోట్ల పైసలకి ప్రజలు ఉన్నారని నేను చెప్పాడు రేవంత్ రెడ్డి. మేము కొలగణన చేసాం, మమ్మల్ని చూసి వాళ్ళు కొలగణన చేస్తున్నారు. ఎవరికి ఉపయోగం? నీ జేబులో డబ్బులు 10,000 ఉన్నాయంటే దాని డినామినేషన్ ఎవరిని అడుగుతాడు అన్నది ప్రశ్న. డినామినేషన్ అడగని దగ్గర డినామినేషన్కి బదులు ఎంతమంది జనాభా ఉన్నారో చెప్తే ఫస్ట్ దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లు, కేంద్ర బడ్జెట్లు 2011 నుంచి ఈ రోజు దాకా పెట్టినవన్నీ బండబూతం తెలుస్తాయి. అప్పుడు అవన్నీ పెట్టిన అబద్ధం అనుకోవాలి. అబద్ధాల్లో మనల్ని జాగ్రత్తగా నడిపిస్తున్నారు వాళ్ళు అన్నది ప్రజలకు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో దాని కష్టాలు వేరేగా ఉంటాయి. ఓకే, అప్పుడు ఈఎంల మీద, ఈ సత్తాచారం మీద డిస్కషన్స్ ఉండవు. అలాగే ఇప్పుడు ఈ జనాభా ప్రాతిపదిక మీద జనగణన స్టార్ట్ అవుతుంది, దాంతోపాటు ప్యారల్గా కొనగణన జనరల్. ఈ 2 స్టేట్మెంట్లు ఎందుకు? అంటే ఎవరికి ఉపయోగపడిని కులగణన చేసి నియోజకవర్గ పునర్విభజన. మళ్ళీ మనం చిన్న ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 కింద ఎరగొట్టారు. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న జాతీయ పార్టీలు, బీజేపీ వాడితే ఎంత బాధ్యత, కాంగ్రెస్ వాడితే అంతే బాధ్యత. ఎరగొట్టిన తర్వాత మనకి ఇక్కడ 10 జిల్లాలు ఇచ్చారు, ఆడ 13 జిల్లాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ A1 సిటీయే కదా సార్, మెట్రోకి ఇంచుమించు దీటే కదా. కానీ ఇక్కడ 10కి 10 వెనకబడిన జిల్లాలను ఇచ్చారు తెలుసా మీకు రాష్ట్రం వచ్చినప్పుడు. పైపచ్చి గ్రేటర్ హైదరాబాద్ 7 జిల్లాలతో కూడింది, అన్నిటిని సరౌండింగ్ చేసుకుని ఉంటుంది. 7 జిల్లాలతో మిళితం, ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ రేడియస్. ఇది గ్రేటర్ హైదరాబాద్. అంటే 7 జిల్లాల అగ్రిగేట్ 1/10 అయినా డెవలప్మెంట్ జరిగి ఉంటుంది కదా ఒక్కొక్క జిల్లాకి. అయినా సరే 10కి 10 వెనకబడిన జిల్లాలు అన్నారు. అక్కడ 7 జిల్లాలు వెనకబడిన అన్నారు. ఒక పక్కన ఎప్పుడో మీరు నేను పుట్టక నుంచి ఉన్న SC ST నియోజకవర్గాలు, వెనకబడిన నియోజకవర్గాలు అన్నారు. ఇప్పటికీ నియోజకవర్గ పునర్విభజన మీద వాళ్ళకి అవగాహన ఎప్పుడు పెడతారంటే గాలిలో దీపంలాగా 27లో పెట్టచ్చు, 26లో పెట్టచ్చు, 29లో పెట్టచ్చు అని టాగుణింతం పెట్టకదలే. దాని క్లారిటీ ఎవరు? జనాభా ప్రాతిపదిక మీద ప్రాంతాల వారీగా వెనకబడుతున్నాం ఎక్కడెక్కడ ఉందో వాళ్ళకి ఐడెంటిఫై అయినా తప్పే. దాని మీద 10 ఏళ్ళైనా బాధ్యత వహించరు. మన రాష్ట్రం ఎగ్జాంపుల్ చెప్తా. ఈ లెక్కన జాతీయ స్థాయిలో కులగణన, జనాభా గణన అన్నది ఒక అందని ద్రాక్ష కింద, లేకపోతే ఓన్లీ మభ్య పెట్టడానికి అన్నది ఎందుకు ఒప్పుకోరు ప్రజలు? మభ్య పెట్టేది ఉంది, వాళ్ళు మేము చేసి చూపిస్తా ఉన్నారు కదా. ఏం చేస్తారు దాంతో? ఇప్పుడు 65% బీసీ సామాజిక వర్గం ఉంది, 20% కాపు సామాజిక వర్గం ఉంది. ఇవన్నీ చెప్తున్నారు. అందం ఎస్సీలు ఇంకొక % పెరిగారు, లేకపోతే ఎస్టీలు పెరిగారు. వీళ్ళకి ప్రభుత్వ పరంగా ఇది జరగబోతుందని చెప్పానండి. ఎందుకు అంటే జనాభా ప్రాతిపదిక మీద అన్నప్పుడు ఇప్పుడు
మొన్న ఏంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ దాని గురించి 10% 8% ఇచ్చారు. ఎవరు స్టేట్ అది నచ్చిన ప్రామాణికం వాడు తీసుకున్నారు కదా. ఓ డిజైన్డ్ ప్రోగ్రామ్ ఉందా దానికి? ఒకసారి 5% కాపులు రిజర్వేషన్ ఇస్తానని ఒక ప్రభుత్వం, ఈసారి అసలు అది మేము అందరినీ అవ్వను, ఈక్వల్ అది బ్రీమ్ అవ్వను మెయింటైన్ లేదు. చేసి వెనకబడిన వాళ్ళందరికీ ఎలా ఇచ్చామని ఇంకో ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ వచ్చి మాకిస్తారా మీకిస్తారని జుట్లు పంచాయతీ. ఒక ట్రాన్స్పరెంట్ పాలసీ ఎందుకు ఉండట్లే? ఫస్ట్ దానికి జనాభా ఉండాలా, బిలో పవర్టీలో ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు సకల జనరల్ సర్వే టైప్లో ఎప్పుడైతే దాన్ని తీసుకోగలుగుతారో బిలో పవర్టీలో ఎంతమంది ఉన్నారు, వాట్ సార్ట్ ఆఫ్ క్యాస్ట్ దే ఆర్ లీడింగ్ ఇట్, ఈ స్టాటిస్టిక్స్ కనుక మీ దగ్గర యాక్యురేట్స్తో ఉంటే అప్లిఫ్ట్మెంట్కి మీరు ఇచ్చే ప్రోగ్రామ్స్తో రేపొద్దున తరాలు మారుతాయి. లేదనుకోండి ఇదే పాత పందాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారవుతాడు, కానీ అప్లిఫ్ట్మెంట్ ఆ సామాజిక వర్గంకి జరిగిందంటే ఈ 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా రిజర్వేషన్ ప్రతిపాదన మీద అలా అప్లిఫ్ట్మెంట్ అవ్వట్లేదనే మాట్లాడుతున్నాం. రిజర్వేషన్స్ మీద నడుస్తున్నాయి కదా, ఇంకా రిజర్వేషన్ మీద నడుస్తూ వాళ్ళకి ఇంకా అప్లిఫ్ట్మెంట్ జరగలేదనే కదా ఈ బాధ అంతా. దానికి ప్రణాళిక ఏది? ఇందుకే కదా ప్రజాప్రభుత్వాలు నెలకొల్పమంటున్నాం, ప్రజాప్రభుత్వాలు ప్రజారంజకంగా పాలించమంటున్నాం, ప్రజలకు అనుగుణంగా ఉండే శాసనాలు చేయమంటున్నాం. వీటి మీద ఎక్కడ కార్యాచరణ లేకుండా ఇక్కడ ఏదో తెలంగాణలో లెక్కెట్టారు కాబట్టి ఇదేదో బాగుంది టైంపాస్కి ఇంతమంది ఉన్నారట అని ఠాగుణితం కంటిన్యూ చేసుకోవడం కంటే ఏమంటే బీసీ ప్రధానమంత్రి అయిపోయాడని కథ చెప్పడానికి మాత్రమే పరిమితమై బీసీ సామాజిక వర్గంకి ఏం చేస్తారన్న ప్రశ్నకి సమాధానం ఏదంటే ఏదైనా సరే కానీ జరగాలి కదా. ఇప్పుడు 2011లో జరిగిన తర్వాత చేంజెస్ చాలా జరుగుతూ వచ్చాయి, పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. ఆల్రెడీ ఇంకా ఫుడ్ సెన్సెస్ కావచ్చు, లేదంటే ఏదైతే నేషనల్ సెన్సెస్ ఏ చెప్తున్నా కూడా ఇంకా ఇండియా డౌన్ బ్యాక్లోనే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు చేయడం వల్ల క్లారిటీ అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఏ సామాజిక వర్గానికో బీసీలు అంటారా, దానికి వాళ్ళకి సంబంధించి పర్టికులర్గా ఏమన్నా చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సినవి చేస్తూ ఉంటుంది కదా అని అనుకుంటున్నాం. దానికి డిజైన్డ్ ప్రోగ్రామ్ ఉందనుకో, ఇందుకు చేస్తున్నాం అని చెప్పమనండి, వాలంటరీగా అందరూ వెళ్తాం. సో ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి క్లారిటీ లేదంటారు మీరు? ఆబ్వియస్లీ లేదు. ఇప్పుడు నిజంగా మీకు అప్లిఫ్ట్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటే ఇవాళ బీసీ కులగణన దగ్గర ఫస్ట్ 1 మంత్ టైం ఇస్తున్నాం. అన్ని ఈ సేవా సెంటర్లు మీ సేవా సెంటర్లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేట్. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ ద ఇంప్లిమెంటెడ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఈ రెండు ఫస్ట్ తీసుకోండి. తర్వాత నుంచి మా గణనలో మా డిజైన్ ప్రోగ్రాంలో వెనుకబడిన వర్గాలకి, లేకపోతే బీసీ అభ్యుదయానికి, కాపు సామాజిక వర్గ అభ్యుదయానికి, లేకపోతే ఇంకొక సామాజిక వర్గం అభ్యుదయాలకి ఇది మా ప్రణాళిక అని ప్రభుత్వం ప్రవేశపెడితే తప్పే ఉంది సార్ దాంట్లో. అది కాకుండా మిగిలినవన్నీ మాకెందుకు సార్? ఓకే, కానీ ఇది చెయ్యాలి, ఇంపార్టెంట్. కానీ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది అనేది కూడా చూద్దాం. కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, చివరి అంశము, అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి అంటూ మళ్ళీ సునీత గారు కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించి మళ్ళీ కోర్టు కొంచెం టైం ఇచ్చింది, కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి కూడా అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన లాయర్లకు కావచ్చు, లేదంటే సునీతారెడ్డి గారికి సంబంధించి ఫైల్ చేస్తూ వచ్చింది. ఏంటి సార్ ఈ గొడవ ఏంటి? కొన్ని మీడియా ఛానల్స్ డైరెక్ట్గా రద్దు అయిపోయింది, ఇంకా ఆయన బయటకు వెళ్ళిపోతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ కేసు ఆల్మోస్ట్ 6 years దాటిపోయింది అనుకుంటా ఈ వివేక గారి హత్యకు సంబంధించి. సో 6 ఏళ్ళు అయిపోతున్నా కానీ ఎందుకు ఇంకా ఇది రేపు 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 అంటా జరుగుతూ ఉంటుంది? ఎవరిని ప్రభావితం చేయగలరు సార్? వీళ్ళు బయట అడవడే గౌరవ న్యాయస్థానంలో వీళ్ళు ప్రభావితం చేస్తే మనం ఏమన్నా ఆడొచ్చు. ఓన్లీ అడవడి చేసుకుంటూ టైం కాలక్షేపం, టైం వేస్ట్ చేస్తున్నారు. సునీతి గారికి 2 రోజులకు ఒకసారి జ్ఞాపకం వస్తూ ఉంటారు వాళ్ళ నాన్నగారు, వచ్చినప్పుడల్లా ఒక అడవడి కార్యక్రమం తెరలేపుతూ ఉంటారు. ఓవరాల్గా దీంట్లో గౌరవ న్యాయస్థానం పరువులు దీస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కన్సిడర్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డి గారికి బెయిల్ మంజూరైంది. బిఫోర్ దట్ దీనికన్నా అట్రిబ్యూట్ అయిన సిచ్యువేషన్స్ చాలా భయంకరమైనవి. అప్పటికే దిక్కులేదు, ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి కొత్త ఇష్యూస్ని డెవలప్ చేస్తారు. ప్రభుత్వం మారగానే ఏదో యాజ్ ఇఫ్ సంథింగ్ అయిపోతుంది అన్న దగ్గర అందరినీ ప్రభావితం చేసినట్టుగా న్యాయస్థానాలని ప్రభావితం చేయడం చాలా కష్టమైన విషయం. కొంతమంది గ్రహించగలిగితే బాగుంటుంది. సరే, న్యాయస్థానం ఫైనల్ ఎవరు చెప్పినా వినేది గారు కదా, వాళ్ళు చూసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ప్రిడిక్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు కొన్ని సత్వర పరిష్కారాల దగ్గర కాంట్రడిక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ కాంట్రడిక్షన్స్లో ఎవరిని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. రామ్ సింగ్ చేసిన దర్యాప్తు అక్రమం ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో దానికి ప్యారల్గా నెక్స్ట్ కమిటీ అని వచ్చిందా, నెక్స్ట్ విచారణ జరిగిందా, తదనంతర పరిణామాలు ఏం జరుగుతున్నాయి, స్టాండ్ స్టిల్ ఎక్కడ దాకా ఉన్నాయి, దాన్ని పరిగణలోకి తీసుకోకుండా గౌరవ సిబిఐ కానీ గౌరవ న్యాయస్థానం కానీ అకార్డింగ్ టు సంబడి స్విమ్స్ అండ్ ఫ్రాన్సెస్ యాక్ట్ అవుతాయని మాత్రం నేనైతే విశ్వసించను. సో దీనికి సంబంధించి ఇది ఎలా వాళ్ళు కౌంటర్లు దాఖలు చేయడం తప్పితే పెద్దగా ఉపయోగం ఏమంత ఎఫెక్ట్ అవుతుంది. ఏ బయాసెస్లో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఆవిడకి ఏదో అనుమానం ఉంది ఆ వ్యక్తి మీద. ఎవరు అనుమానం? ప్రతి ఒక్కరు అనుమానం నివృత్తి చేయడానికి కూర్చుంటే తెల్లారిపోద్ది. ఇప్పటికే పెండింగ్ కేసులు, స్టాఫ్ లేక గౌరవ న్యాయస్థానాలు ఫంక్షనింగ్ చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి. కంక్లూడ్ చేయాల్సినవి చాలా జరుగుతుంది. సో అయితే దీనికి సంబంధించి అది బెయిల్ రద్దు అవన్నీ జరగవంటారు. ఓన్లీ టైం పాస్ స్టోరీలు. రైట్, చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రయోజనం.